హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డీమన్ స్లేయర్ సిరీస్ అయితే కంటిన్యూ చేద్దాము. ఒకవేళ ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోయి ఉంటే ఒకసారి చెక్అవుట్ చేసి వచ్చేసేయండి. ప్రీవియస్ చాప్టర్ లో మనకి మిచిరోని కొకుషిబో అయితే పిల్లర్ కి గుచ్చేస్తాడు కదా. సో అక్కడ నుంచి అయితే మనకి ఈ నెక్స్ట్ చాప్టర్ అనేది స్టార్ట్ అవుతుంది. నువ్వు నా డిసెండెంట్ వై ఉండి ఇంత స్ట్రాంగ్ గా ఉండడం నేను అసలు ఇమాజిన్ చేసుకోలేదు. నా హార్ట్ ని కదిలించేసావు నువ్వు అని చెప్పి మిచిరో అయితే కొకుషిబో అంటాడు. అట్లా అంటూ నువ్వు నీ చెయ్యి కట్ అయిపోయిందని చెప్పి ఫీల్ అవుతున్నావా? అట్లేం ఫీల్ అవ్వగా ఒకసారి నువ్వు డీమన్ గా మారితే దాన్ని మొత్తం నువ్వు రీజనరేట్ చేసేయచ్చు. అండ్ నీ హెల్త్ కూడా మొత్తం మారిపోతుంది. నువ్వు చాలా ఇమోర్టల్ అయితే అయిపోతావు అని చెప్పి కుక్షిబో అయితే కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు మిచిరోని. అండ్ కరెక్ట్ గా అదే టైంలో స్లోగా బ్యాక్గ్రౌండ్ లో అయితే మనకి గెన్యా అయితే వస్తాడు. గెన్యా వచ్చి చూస్తూ ఇప్పుడు నేను హెల్ప్ చేద్దామా వద్దా అని చెప్పి ఒక డౌట్ లో అయితే ఉంటాడు. అండ్ కుకిషిబోని చూసి తనకు ఒళ్ళంతా అయితే చెమటలు పట్టేస్తాయి అనమాట. అండ్ ఒక్కసారి ధైర్యం అంతా తెచ్చుకొని కుకుషిబోని అయితే ఫైర్ చేద్దామని చెప్పి అనుకుంటాడు. అండ్ కరెక్ట్ గా అదే టైంలో ఒక ఫ్లాష్ లో అయితే కుకుషిబో గెన్యా వెనక్కి అయితే వచ్చేస్తాడు. వచ్చేసి నువ్వు అసలు ఏమైనా చేసే ముందు ఆలోచించుకోవాలి కదా అని చెప్పి ఒక్క మాట అంటాడు. అనగానే గెన్యా ఒక్క నిమిషం ఫ్రీజ్ అయిపోతాడు. అండ్ అట్లా ఫ్రీజ్ అయిపోయి గన్ని కొంచెం కదుపుదాం అని చెయ్యి కదిపేసరికి చెయ్యి మొత్తాన్ని అయితే కట్ చేసేస్తాడు కుకుషిబో. అండ్ అట్లా కట్ చేసేసరికి దాన్ని మిచిరో చూసి గట్టిగా అరుస్తూ ఆ పిల్లర్ నుంచి అయితే బయటికి రావడానికి ట్రై చేస్తాడు. ఆ కటానాన్ని బయటికి లాగుతూ అండ్ ఆ ఫోర్స్ అయితే సరిపోతూ మిచిరోకి. అండ్ అదే టైంలో గెన్యా కూడా తన కటానాన్ని తీసి కట్ చేయడానికి అయితే ట్రై చేస్తాడు. అండ్ సేమ్ స్ప్లిట్ సెకండ్ లో ఆ హ్యాండ్ కూడా సగానికి కట్ చేసేస్తాడు. అండ్ అట్లా చూస్తూ నువ్వు డీమన్ ని తింటున్నావు అనమాట అని చెప్పి గెన్యానైతే అంటాడు. అని ఆ గెన్యాని హాఫ్ గా అయితే కట్ చేసేస్తాడు నడుము దగ్గర నుంచి. అండ్ తను ఒక 2 ముక్కలుగా అయితే పడిపోయి నేల మీద ఉంటాడు అనమాట. అండ్ దాన్ని మిచిరో అయితే చూసి ఆ పిల్లర్ నుంచి ఆ కత్తిని లాగలేకపోతున్నా అని చెప్పి చాలా డిసప్పాయింట్ అయితే అవుతాడు. అండ్ తర్వాత గెన్యాన్ చూసి కుకుషిబో అంటాడు, నేను ఒక 300 ఇయర్స్ బ్యాక్ అయితే ఒక మనిషిని చూశాను. సేమ్ నీలాగే డీమన్స్ అయితే తినడానికి ట్రై చేశాడు. కానీ తను నేను 2 ముక్కలుగా కట్ చేయగానే తనైతే చచ్చిపోయాడు. కానీ నువ్వు అట్లా చావలేదు. అంటే నీ హెడ్ ని కట్ చేయాలన్నమాట. నువ్వు ఈక్వల్ టు డీమన్ లా మారిపోయావు అనమాట అని చెప్పి కుకుషిబో అయితే అంటాడు. అట్లా కట్ చేద్దామని ట్రై చేసినప్పుడు మనకి మన విన్హాషిరా సనామి అయితే సీన్ లోకి వచ్చి విండ్ బ్రీతింగ్ ఫోర్త్ ఫార్మ్ రైజింగ్ డస్ట్ స్ట్రామ్ అని చెప్పి ఒక అటాక్ నైతే వేసి కుకుషిబోని అయితే వెనక్కి ఎగిరేలా చేస్తాడు. అండ్ చూసి ఓకే నువ్వు ఒక పిల్లర్ అన్నమాట. అండ్ దట్టు ఒక విన్హాషిరా అన్నమాట అని చెప్పి కుకుషిబో అయితే అంటాడు. అంటే దానికి ఎస్ ఐఎమ్ విన్హాషిరా అని చెప్పి సనామి అయితే అంటాడు. అండ్ సనామిని చూసి గెన్యా అయితే అన్నయ్య అని చెప్పి ఒక నిమిషం అట్లా చూస్తూ ఉండిపోతాడు. అండ్ అప్పుడు మనకి సనామి అయితే మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. నేను ఇక్కడ సీరియస్ గా ఉన్నాను. నువ్వు ఒక పథెటిక్ లిటిల్ బ్రదర్ అని చెప్పి సనామి అయితే అంటాడు. అంటూ కంటిన్యూ చేస్తాడు. నేను మన మదర్ ని ఓన్ గా చంపేంత దూరం ఎందుకు వెళ్ళానో తెలుస్తుందా నీకు? నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి అని చెప్పి సనామి అంటాడు. అండ్ కరెక్ట్ గా ఆ వర్డ్స్ వినగానే గెన్యాకైతే ఫ్లాష్ బ్యాక్ లో టాంజిరో తనతో చెప్పిన మాటలైతే గుర్తొస్తాయి. సనామి నిన్ను కన్ఫామ్ గా ఏం చేయడు. ఎందుకంటే సనామి నిన్ను చాలా మంచిగా ప్రేమిస్తున్నాడు. నిన్ను హేట్ చేయట్లేదు. ఎందుకంటే తన ఫేస్ లో గాని తన బిహేవియర్ లో గాని నీ మీద ఎప్పుడు ప్రేమ తప్పితే హేటెడ్ ఒక్కసారి కూడా నాకు కనిపించలేదు. నేను హేటెడ్ ని అసలు స్మెల్లే చేయలేదు అని చెప్పి టాంజిరో అన్న మాటలైతే గెన్యాకి గుర్తొస్తాయి. అండ్ అక్కడ నుంచి మళ్ళీ మనకి ప్రెసెంట్ సీన్ కి అయితే షిఫ్ట్ అవుతుంది. అప్పుడు సనామి అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. నేను అసలు నిన్ను ఎందుకని కోపడుతున్నాను అర్థమవుతుందా నీకు? అసలు డేమన్ స్లేయర్ కోర్ లోకి రాకుండా నీకు మంచిగా మ్యారేజ్ అయ్యి మంచిగా పిల్లల్ని కానీ మంచిగా ఒక ముసలోడు అయిపోయి చనిపోకుండా నీకెందుకు ఈ బాధలన్నీ అని చెప్పి సనమి అయితే బాధపడుతూ ఉంటాడు. అట్లా బాధపడుతూ నిన్ను నేను అట్లా చూడాలనుకున్నాను. నువ్వైతే నా మాట వినకుండా డేమన్ స్లేయర్స్ లో జాయిన్ అయిపోయి ఇట్లా ఎప్పుడు ఏ స్టేజ్ కి వచ్చావో నీకు తెలుస్తుందా అని చెప్పి సనమి అయితే అంటాడు. ఆ మాటలన్నీ విని గెన్యా అయితే సారీ అన్నయ్య అని చెప్పి చెప్తాడు. అండ్ వీళ్ళిద్దరు కాన్వర్సేషన్ ని కుకుషిబో ఇంటూ ఓ డెమన్ స్లేయర్ బ్రదర్సా, హౌ నాస్టాలజిక్ అని చెప్పి అంటాడు. ఆ మాటలకి సనామి నీకెంత ధైర్యం ఉంటే నా తమ్ముడిని ఇట్లా చేస్తావు ఆరుకల్లోడా అని చెప్పి అటాక్ చేయడానికైతే కుకుషిబో మీదకైతే వెళ్తాడు. వెళ్తుంటే కుకుషిబో కరెక్ట్ గా తన మూన్ బ్రీతింగ్ స్లాష్ అయితే వేస్తాడు. అండ్ సనామి చాలా ఇంటెలిజెంట్ గా కింద జారుకుంటూ వెళ్ళి కుకుషిబో కాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి లెగ్స్ ని అయితే కట్ చేద్దామని ట్రై చేస్తాడు. అండ్ దాన్ని చూసి గెన్యా అయితే షాక్ అయిపోతాడు. అసలు నేను బిలీవ్ చేయలేకపోతున్నా అని చెప్పి అంటాడు. బట్ మన కుక్షిబో ఏం తక్కువడు కాదు. అండ్ దాన్ని సింపుల్ గా అయితే డాచ్ చేసేస్తాడు. అండ్ దాన్ని సనామి గమనించి ఫస్ట్ ఫార్మ్ డష్ విన్ స్లైస్ ని అయితే వేస్తాడు. అండ్ దానికి ఆ చుట్టుపక్కల ఉన్న ఫుల్
పిల్లర్స్ అయితే కట్ అయ్యకుండా వెళ్ళిపోతుంది. అండ్ దాన్ని సింపుల్ గా అయితే డాజ్ చేసి డైరెక్ట్ సనామి మీదకి అయితే అటాక్ చేయడానికి కుక్షిబో అయితే వస్తాడు. అండ్ దాన్ని మిచురు అయితే చూసి అతను మళ్ళీ స్వాట్ బయటికి తీసాడని చెప్పి గట్టిగా అరుస్తాడు. అండ్ ఆ బ్లేడ్ ని చూసి సనామి అయితే ఎట్లా రియాక్ట్ అవుతాడంటే అంత చండాలమైన బ్లేడ్ ఏంటని చెప్పి కుక్షిబోని అయితే కొంచెం ట్రోల్ చేస్తాడు. ఓకే ఫ్రెండ్స్, సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఇప్పుడు ప్రెసెంట్ మన ఛానల్లో అయితే సోలో లెవెలింగ్ అండ్ డీమన్ స్లేయర్ సిరీస్ అయితే నడుస్తున్నాయి. వాటితో పాటు కొత్త సిరీస్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వాటిని కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. ఎక్కువ కామెంట్స్ దేనికి వస్తే దా సిరీస్ ని అయితే నేను చేయడానికి ట్రై చేస్తాను. అండ్ బ్యాక్ టు ద వీడియో. కుకుషిబో వెంటనే తన అటాక్ ని అయితే వేస్తాడు. మూన్ బ్రీతింగ్ ఫిఫ్త్ ఫార్మ్, కర్స్డ్ వార్టెక్స్ ఆఫ్ ది గోస్ట్ మూన్ అని చెప్పి. దాన్ని అయితే సనామి బ్యాక్ ఎగిరి తప్పించుకుంటాడు. అండ్ దాన్ని చూసి అసలు ఏం అటాక్ రా బాబాత్ అని చెప్పి కుకుషిబోని అయితే అంటాడు. అని వెంటనే కుకుషిబో మీదకి అటాక్ చేయడానికి అయితే ట్రై చేస్తాడు. అండ్ కుకుషిబో అండ్ సనామి ఇద్దరు ఒకరి మీద ఒకరు అయితే కంటిన్యూగా అటాక్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఆ అటాక్స్ చేస్తున్నప్పుడు సనామి అయితే కుకుషిబో అటాక్స్ అయితే గమనించి తను చేసే ప్రతి స్లాష్ నుంచి అయితే చిన్న చిన్న కయోటిక్ బ్లేడ్స్ అయితే వస్తున్నాయి. అండ్ అంతేకాకుండా ఆ బ్లేడ్స్ సైజ్ అండ్ షేప్ అనేది ప్రతిసారి చిన్నగా పెద్దగా అవుతుంది. ఒక సింగిల్ ఫామ్ అయితే మెయింటైన్ చేయట్లేదు. అండ్ అందుకే అన్నమాట మిచురు అయితే ఓడిపోయాడు అని చెప్పి సనామి అనుకుంటాడు. నేను ఎలాగైనా ఏదైనా యూజ్ చేసి కన్ఫామ్ గా దీన్ని అయితే బ్రేక్ చేయాలి, లేకపోతే నేను కుక్షిబోని అయితే ఓడించలేనని చెప్పి సనామి అనుకుంటాడు. అండ్ ఇదంతా ఒకటి అనుకుంటే ఈ డేమన్ కి రీజనరేషన్ తో పాటు ఈ బ్రీతింగ్ స్టైల్స్ కూడా రావడం ఒక తలనొప్పిలా మారిపోయింది. ఒకటి డేమన్ లా ఉండి రీజనరేట్ అవుతుంటేనే చాలా కష్టంగా ఓడించాలి, అంతేకాకుండా దాంతో పాటు బ్రీతింగ్ స్టైల్స్ కూడా యూస్ చేస్తున్నారు డేమన్ స్లేయర్స్ లాగా. సో దీని వల్ల తనతో ఫైట్ చేయడం చాలా కష్టంగా మారుతుంది. అండ్ నాకు కావాల్సింది కూడా అదే, ఇంత టఫ్ ఉంటే గానీ నాకు చంపితే థ్రిల్ ఉండదని చెప్పి సనామి అయితే ఒక స్మైల్ ఇచ్చి వెంటనే అటాక్ చేస్తాడు. విండ్ బ్రీతింగ్ సెకండ్ ఫార్మ్, ప్యూరిఫైయింగ్ విండ్ క్లాస్ అని చెప్పి అటాక్ చేస్తాడు. అండ్ ఆ అటాక్స్ అయితే కుకుషిబో బ్లేడ్ ని కట్ చేసేదాకా వచ్చేస్తాయి. అండ్ కరెక్ట్ గా అదే టైంలో కుకుషిబో అయితే రివర్స్ లో అటాక్ చేస్తాడు. అండ్ ఆ విండ్ స్లాషెస్ అయితే పక్కకి ఎగిరిపోతాయి. అండ్ కరెక్ట్ గా ఆ స్లాష్ పక్కకి వెళ్లే టైంలో సనామి అయితే డైరెక్ట్ కుకుషిబో ఫేస్ మీదకి అయితే అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. అండ్ ఆ బ్లేడ్ ని కుకుషిబో అయితే బ్లాక్ చేస్తాడు. అండ్ కరెక్ట్ గా అదే టైంలో సనామి కింద నుంచి అయితే ఇంకో బ్లేడ్ ని తీసి కుకుషిబో జా లోపలికి అయితే దింపేద్దాం అనుకుంటాడు. అండ్ దాన్ని స్ప్లిట్ సెకండ్ లో అయితే కుకుషిబో డాజ్ చేస్తాడు. డాజ్ చేసి వెంటనే ఒక అటాక్ చేస్తాడు. అండ్ దానికి కౌంటర్ గా సనామి కూడా అటాక్ చేస్తాడు. అండ్ అట్లా ఇద్దరు అయితే సైమల్టేనియస్ గా అటాక్ చేసుకుంటూ ఉంటారు. అండ్ దాన్ని చూసి కుకుషిబో అయితే ఒక నాస్టాలజిక్ ఫీల్ అయితే అవుతాడు, నేను ఇట్లా ఈక్వల్ గా ఫైట్ చేసి చాలా రోజులైందని చెప్పి. అండ్ సనామి అయితే చాలా గింజుకొని ఫైట్ చేస్తూ ఉంటాడు. ఆ ఫైట్ చేసేదానికి సనామి ముక్కులోంచి అయితే బ్లడ్ కూడా వచ్చేస్తుంది. ఈ ఫైట్ చూస్తుంటే నాకు సెన్గోకు ఎరాలో నేను అండ్ విన్ హషిరా కలిసి మా స్వాట్స్మెన్షిప్ స్కిల్స్ ని అయితే ఎట్లా ఇంప్రూవ్ చేసుకున్నామో నాకు అదంతా అయితే గుర్తొస్తుందని చెప్పి కుకుషిబో అనుకుంటాడు. అండ్ అట్లా అనుకొని కుకుషిబో అయితే మూన్ బ్రీతింగ్ సిక్స్త్ ఫార్మ్, సాలిటరీ మూన్ ఇన్ ఎటర్నల్ నైట్ అని చెప్పి ఒక పెద్ద అటాక్ అయితే వేస్తాడు. అండ్ ఆ అటాక్ కంప్లీట్ గా చుట్టూ ఉన్న పిల్లర్స్ అన్నిటిని అయితే కట్ చేసేస్తుంది. అండ్ దాంతో పాటు మన సనామికి కూడా చాలా డ్యామేజ్ అయితే అవుతుంది. కంప్లీట్ గా బాడీ అంతా బ్లడ్ అయిపోయి ఉంటుంది. అండ్ తనకి చెస్ట్ మీద కానీ షోల్డర్ మీద కానీ మొత్తం కట్స్ అయిపోయి ఉంటాయి అనమాట. ఇప్పుడు దాకా అయితే నాతో బాగానే కంపీట్ చేసావు, కానీ ఇప్పుడు నువ్వు ఒక్కసారి మూవ్ అయినా గానీ నీ లోపల ఉన్న ఆర్గన్స్ అన్ని అయితే స్పిల్ అయిపోయి బయటకు వచ్చేస్తాయి, సో జాగ్రత్తగా ఉండని చెప్పి సనామిని అయితే కుకుషిబో అంటాడు. అండ్ అట్లా ఆ డైలాగ్ చెప్పిన వెంటనే కుకుషిబో అయితే ఒకటి గమనిస్తాడు, తన పల్స్ అయితే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అదేంటి నా పల్స్ ఇంక్రీజ్ అవుతుంది, ఏం జరుగుతుందని చెప్పి కుకుషిబో అనుకుంటుంటే స్లోగా అయితే సనామి నవ్వుతాడు. నాది రేర్ బ్లడ్ టైపు, మీ డీమన్స్ కి రేర్ బ్లడ్ ఎట్లాంటిదంటే క్యాట్స్ కి సిల్వర్ వైన్ పౌడర్ ఎట్లాంటిదో అట్లాంటిది. సో మీరు స్లోగా డిజీగా అవుతూ మీ మూమెంట్ అయితే స్లోగా తగ్గిపోతుంది. సో నా బ్లడ్ అంత రేర్ టైప్ అని చెప్పి గట్టిగా నవ్వుతూ కుకుషిబో మీదకైతే అటాక్ చేయడానికి వచ్చేస్తాడు. అట్లా అటాక్ చేయడానికి వచ్చినప్పుడు కుకుషిబో అడుగులు అయితే తడబడుతూ ఉంటాయి. అండ్ అయినా గానీ ఆ అటాక్స్ అన్నిటిని అయితే డాజ్ చేస్తూ ఉంటాడు. అండ్ దాన్ని చూసి అయితే సనామి ఫుల్ ఎక్సైటెడ్ అయిపోయి ఇదే నా టైం, ఇదే నా స్పెషాలిటీ అని చెప్పి గట్టిగా అరుస్తూ ఒక డెవిల్ స్మైల్ అయితే నవ్వుతూ ఉంటాడు కుకుషిబో వైపు చూస్తూ. అండ్ ఇక్కడతో అయితే చాప్టర్ నెంబర్ 167 అయితే ఎండ్ అయింది. సో ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేద్దాము. వీడియో మధ్యలో చెప్పినట్టు మీకు ఏవైనా సిరీస్ కొత్తవి కావాలంటే కన్ఫామ్ గా వాటిని అయితే కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ దేనికి వస్తే ఆ సిరీస్ ని అయితే స్టార్ట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అండ్ అంతేకాకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో. అరిగాతో.